ఈ రోజు నవరాత్రి డే 7 కాబట్టి కాళరాత్రి అమ్మవారిని పూజించాలి. కాళరాత్రి అంటే కాలం యొక్క చీకటి రూపం. ఆమె రూపం చాలా భయంకరంగా ఉంటుంది. మాతను చూస్తే మనలో ఉన్న భయమంతా పోతుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి అజ్ఞానం, భయం అనేది తొలగిపోతుంది. ఇక మహాచండి అమ్మవారి గురించి తెలుసుకుందాం రండి. నిశుంభుడు అనే రాక్షసుల్ని సంహరించడానికి పార్వతీదేవి కౌశికీదేవిని సృష్టించింది. ఆమె అందాన్ని చూసి రాక్షసులు వశపరుచుకోవాలనుకుంటారు. అమ్మవారిని తీసుకురమ్మని వాళ్ళ సేనాధిపతి అయినటువంటి చండుడు ముండుని పంపిస్తారు. ఇది తెలిసిన కౌశికీదేవికి కోపం వస్తుంది. ఆమె కన్నుల మధ్యలో నుంచి ఎర్రటి నాలుకతో మహాకాళి ఉద్భవించింది. చండుడు ముండుడు తల నరికి అమ్మవారికి కానుకగా ఇస్తుంది. అలా అమ్మవారు చాముండిగా మారింది. తర్వాత రక్తబీజుడు అనే రాక్షసుని పంపిస్తారు. వాడి రక్తంలో నుంచి ఇంకా రాక్షసులు పుడతానే ఉంటారు. అప్పుడు అమ్మవారు సంహరించి వాడి రక్తమంతా తాగేస్తారు. ఇంకా శుంభ నిశుంభులు అమ్మవారిని ఒంటరిగా యుద్ధం చేయమని ఎగతాళి చేస్తారు. అప్పుడు అమ్మవారు సప్తమాత్రికలన్నిటినీ తనలోకి తీసుకొని అమ్మవారి విశ్వరూపం చూపించి వాళ్ళని సంహరిస్తుంది.